హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు రీసేలింగ్ ఎలా చేయాలి, అదేవిధంగా మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, నెక్స్ట్ మీకు మీషోలో పే లెటర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్తాను. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు రీసేలింగ్ అంటే ఏంటో చూద్దాం. మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ని సేల్ చేయడానికి మనం మధ్యవర్తిగా లేదా మీడియేటర్గా ఉండి ఆ ప్రొడక్ట్ని సేల్ చేపిస్తూ మనం సమ్ కమిషన్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా మనం సేల్ చేపించే ప్రొడక్ట్ యొక్క ప్రైస్ని బట్టి మనకు కావాల్సిన మార్జిన్ అమౌంట్ అనేది మనం సెట్ చేసుకొని మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఈ మీషో ప్లాట్ఫామ్ని ఓపెన్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకుంటే మీకు రీసేలింగ్ అనే ఆప్షన్ అనేది మీకు కనిపించదు. కాబట్టి నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు మీషో ప్లాట్ఫామ్ని ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు మీ జెండర్ అడుగుతుంది, మీ జెండర్ కూడా ఎంటర్ చేసుకొని కొన్ని లొకేషన్ పర్మిషన్స్ అడుగుతుంది, వాటిని అలో ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీషో యొక్క ప్లాట్ఫామ్ వచ్చేసి. ఇక్కడ మీరు ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సైన్ అప్ అని కనపడుతుంది, అక్కడ మీరు క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా ఓటీపీ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోండి. వన్స్ మీరు ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన వెంటనే మీ సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిఫర్ అండ్ ఎర్న్ అని కనపడుతుంది, అక్కడ మీరు క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. 1 రిఫర్కి అప్ టు మీరు 100 రూపీస్ వరకు మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు హోమ్ స్క్రీన్కి వచ్చేయాలి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ మీకు చాలా టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేటివి మీకు డిస్ప్లే అవుతుంటాయి. వీటిని మనం రీసేలింగ్ చేపిస్తూ మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా మీకు చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వాటిని ఉపయోగించుకొని మీరు ఈ ప్రొడక్ట్స్ని రీసేలింగ్ చేపిస్తూ మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు రీసేలింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ యొక్క రివ్యూస్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఆ ప్రోడక్ట్ యొక్క సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను షర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను ఎల్ సైజ్ సెలెక్ట్ చేసుకొని బై నౌ అని డిస్ప్లే అవుతుంది, అక్కడ మనం క్లిక్ చేయాలి. మీరు మీకు నచ్చిన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది ఈజీ రిటర్న్స్ అని. మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని బై నౌ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన డెలివరీ అడ్రస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పేమెంట్ మోడ్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ, అదేవిధంగా మీషో పే లెటర్ అని, పే ఆన్లైన్ అని మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం కొంచెం కింద గమనించినట్లయితే రీసేలింగ్ ది ఆర్డర్ అని డిస్ప్లే అవుతుంది, అక్కడ మనం క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. క్లిక్ ఆన్ ఎస్ టు యాడ్ మార్జిన్ అని, ఇక్కడ మనం ఎస్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన మార్జిన్ అమౌంట్ ని మనం ఎంటర్ చేసుకొని మనం ప్రొడక్ట్ నుంచి మనం సమ్ కమిషన్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మన మార్జిన్ అమౌంట్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకి ప్రొడక్ట్ ప్రైస్ ఉంటుంది కదా, ఆ ప్రొడక్ట్ ప్రైస్ కన్నా మనం ఎక్కువ అమౌంట్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆ ప్రొడక్ట్ ప్రైస్ కన్నా ఎంత అయితే మనం ఎక్కువ అమౌంట్ అనేది ఎంటర్ చేసుకున్నామో అంత అమౌంట్ అనేది మనకి మార్జిన్ రూపంలో మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. ఇలా మనం మార్జిన్ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ యొక్క ప్రైస్ వచ్చేసి 225 రూపీస్ ఉన్నాయి. నేను ఇక్కడ మార్జిన్ అమౌంట్ కూడా 300 ఎంటర్ చేస్తున్నాను. 300 ఎంటర్ చేస్తే మనకి ఆ ప్రొడక్ట్ ప్రైస్ అనేది మైనస్ అయిపోయి ఎంత అయితే ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందో ఆ ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనకి మార్జిన్ రూపంలో మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. మనం రీసేలింగ్ కి సెట్ చేసిన ఈ ప్రొడక్ట్ ని మీ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ లో పోస్ట్ అనేది చేసేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఎవరైనా ఆ ప్రొడక్ట్ ని బుక్ చేసుకుంటే మీరు ఎంటర్ చేసుకున్న కమిషన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతుంది, అక్కడ మీరు క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని అకౌంట్ అనేది వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ మీరు ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీషో పే లెటర్ అని డిస్ప్లే అవుతుంది, అక్కడ మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు యాక్టివేట్ పే లెటర్ అని డిస్ప్లే అవుతుంది, అక్కడ మీరు క్లిక్ చేయండి. నేమ్ మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీరు మీ మంత్లీ ఇన్కమ్ కూడా ఎంటర్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అదే విధంగా మీరు ఒక సెల్ఫీ అనేది అప్లోడ్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మీ పే లెటర్ అకౌంట్ అనేది యాక్టివేట్ ఉంది. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ మనీ ఎర్నింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.